హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో క్యాండిడ్ డస్టింగ్ పౌడర్ కోసం ఫుల్ రివ్యూ తెలుసుకుందాం. ఈ క్యాండిడ్ డస్టింగ్ పౌడర్ ఈ పేరు చాలా మందికి తెలిసే ఉంటుంది. చాలా మంది ఈ పౌడర్ ను వారి యొక్క స్కిన్ ఇన్ఫెక్షన్ అవసరాలను బట్టి వాడే ఉంటారు. అయితే ఇంకా ఈ యొక్క పౌడర్ ని ఎన్ని రకాల ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి వాడవచ్చో వారికి తెలిసి ఉండకపోవచ్చు. అయితే ఎన్ని రకాల ఇబ్బందులను స్కిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి ఉపయోగిస్తాము అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. క్యాండిడ్ అనే బ్రాండ్ నేమ్తో ఈ యొక్క పౌడర్ అయితే అవైలబుల్గా ఉంది. దీనిలో ఉండే మెడిసిన్ క్లోట్రైమజోల్. ఈ మెడిసిన్ పౌడర్ ఫామ్లో ఉంటుంది. ఇప్పుడు 60 గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది. ఈ క్యాండిడ్ పౌడర్ మెడికల్ షాప్లో ఉంటుంది, లేదా ఆన్లైన్లో తీసుకోవాలి, ఆర్డర్ పెట్టుకోవాలి అనుకునే వారి కోసం నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. అన్ని రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గించడంలో ఈ పౌడర్ ఎక్స్పర్ట్. ఇది చాలా బాగా పనిచేస్తుంది. అయితే దీని యొక్క ఉపయోగాలు ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ను ఈ పౌడర్ తగ్గిస్తుంది. అంటే తామరను తగ్గిస్తుంది. అలాగే కాళ్ళ వేళ్ళ మధ్య పొరలు ఊడిపోవడం, కాళ్ళ వేళ్ళ మధ్య దురద రావడం, మంట రావడం, కాళ్ళ వేళ్ళ మధ్య కట్ అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఎక్కువగా షూ కంటిన్యూగా వాడే వాళ్ళలో, అలాగే వాటర్లో ఎక్కువగా ఉండే వాళ్ళు అయితే ఈ ప్రాబ్లమ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ గాలి తగలక ఫంగల్ గ్రోత్ అయిపోయి ఈ యొక్క ఇన్ఫెక్షన్ రావడానికి కారణమవుతుంది. ఈ యొక్క ప్రాబ్లమ్స్ను తగ్గించుకోవడానికి ఈ యొక్క పౌడర్ని యూజ్ చేయొచ్చు. అలాగే ప్రైవేట్ స్పాట్స్ చుట్టూ, తొడల్లో చుట్టూ, నడుము చుట్టూ, సంకలో ఇలాంటి పార్ట్స్లో గాలి తగలక ఫంగల్ అయితే ఎక్కువగా గ్రోత్ అయిపోతూ ఉంటుంది. దీని వలన దురద, మంట, ర్యాషెస్, ఎర్రగా అయిపోవడం, ఈ ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఈ ప్రాబ్లమ్స్ తగ్గించడానికి కూడా ఈ యొక్క పౌడర్ వాడతారు. అలాగే ఎండాకాలంలో వేడి వల్ల చాలా మందికి ఒళ్ళంతా పొక్కులు వచ్చేస్తూ ఉంటాయి. వేడి పొక్కులు అంటాం కదా. ఈ యొక్క ఇన్ఫెక్షన్స్, ఈ యొక్క ఇబ్బందిని కూడా తగ్గిస్తుంది. ఎండాకాలంలో కొంతమందికి వీపు వెనక భాగం, భుజం మీద ఇలా చాలా పార్ట్స్ అక్కడక్కడ ర్యాషెస్ అయితే ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. వీటిని తగ్గించడానికి కూడా ఈ పౌడర్ని యూజ్ చేయొచ్చు. అలాగే స్కిన్ ఇరిటేషన్స్ను తగ్గిస్తుంది. అంటే చర్మంపై వచ్చే ర్యాషెస్ని తగ్గిస్తుంది, దురదను తగ్గిస్తుంది, వాపును తగ్గిస్తుంది. అక్కడక్కడ చర్మం ఎర్రగా అయిపోతూ ఉంటుంది కొంతమందికి స్కిన్ అలర్జీ వల్ల. ఈ యొక్క ప్రాబ్లమ్ కూడా తగ్గించడానికి ఈ పౌడర్ని అయితే యూజ్ చేయొచ్చు. అయితే ఈ పౌడర్ని ఎలా వాడాలి? ఈ యొక్క పౌడర్ అనేది ఎఫెక్టెడ్ ఏరియాలో మనం అప్లై చేసిన తర్వాత జెంటిల్గా ఇలాగ మర్చన అయితే చేయాలి. అంటే ఎఫెక్టెడ్ ఈ ఇన్ఫెక్షన్ ఉన్న ఏరియాకి, ఆ ప్రాబ్లం ఉన్న ఏరియాకి బాగా పట్టేలాగా ఇలా లైట్గా మర్చన అయితే చేయాలి. ఈ యొక్క పౌడర్ అనేది కురుపులకు అయితే ఈ యొక్క పౌడర్ను అప్లై చేయకూడదు. కురుపులు ఉన్న వాళ్ళు కురుపులు ఈ పౌడర్ యూజ్ చేస్తే తగ్గుతుంది అని అయితే అనుకోకండి. ఈ యొక్క పౌడర్ అయితే కురుపులకు అసలు వాడకూడదు. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఈ పౌడర్ని అయితే యూజ్ చేయకపోవడం మంచిది. ఇంకా కొంతమందికి స్కిన్ అనేది బాగా సెన్సిటివిటీ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు కూడా ఈ యొక్క పౌడర్ని యూజ్ చేయకూడదు. అయితే ఈ యొక్క పౌడర్ యూజ్ చేసేటప్పుడు ఎవరికైనా మంట ఎక్కువగా వచ్చినా, దురద పెరిగినా, లేదా రెడ్నెస్ వస్తున్నట్టు గమనించిన ఈ యొక్క పౌడర్ని యూజ్ చేయకుండా డాక్టర్ని అయితే సంప్రదించాలి. ఇప్పుడు నేను ఈ పౌడర్ కోసం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇదే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసిన లేదా డాక్టర్ అనేది మనకి వాడమని చెప్తేనే వాడండి. సొంతంగా అయితే వాడకండి. ఈ యొక్క పౌడర్ అనేది కంటికి కానీ, చెవికి కానీ, కురుపులు ఓపెన్ వుండ్స్ అంటే కురుపులు పైన స్కిన్ పోయిన తర్వాత అది ఉంటుంది కదా, ఆ ఓపెన్ పుండ్లకైతే ఇది అయితే అసలు వాడకూడదు. ఓన్లీ ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మాత్రమే తగ్గిస్తుంది, వాటికే వాడాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.